స్కూల్ కి టైం అవుతుంది లే. ఇంకా టైం ఉందిలేమ్మా, కాసేపు పడుకొని. నాటి డాడీ. చందు, ఆఫీస్కి టైం అవుతుంది. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నా, మర్చిపోయావా? బాసు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. తెలుసుగా, 2 ఏళ్ల కష్టం. ప్రాజెక్ట్ గ్యారంటీగా వచ్చి తీరాలి. ఏం చేస్తావో తెలియదు. అంతా నీదే భారం. ఆశీర్వదించు. సిరి, వెళ్దామా? ఓకే డాడీ. చందు, సాయంత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. కావలసిన సరుకులన్నీ తెచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ వీక్ రిలేటివ్స్ వస్తున్నారు, గుర్తుందిగా? అను, ప్లీజ్ అవన్నీ నువ్వు చూసుకో. నాకు కుదరదు, నీకు తెలుసుగా నేను ఆఫీసులో బిజీ అని. ఆల్ ది బెస్ట్ చందు. థ్యాంక్ యూ. నానా, రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. తెలుసమ్మా, నేను వస్తాను. బాయ్ డాడ్. బాయ్ హనీ. చందు ఫ్యూచర్ ఏంటో ఇవాళ తెలిసిపోతుంది. అవును పాపం, 2 years హార్డ్ వర్క్. హాయ్ చందు. హాయ్. హాయ్ రా. హాయ్. గుడ్ మార్నింగ్ చందు. గుడ్ మార్నింగ్ సార్. అంతా రెడీయే కదా? పర్ఫెక్ట్ సార్. ఇవాళ ఈవినింగ్ 4 o'clock మీటింగ్. ఓకే సార్. ఏమైంది చందు? సక్సెసా? పాపం. నానా, పార్క్ వెళ్తామా? ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడే వెళ్ళాలి. కుదరదని చెప్తున్నా కదా. ఏమైంది చందు? ఎందుకలా చిరాకు పడుతున్నావు? మీ ప్రాజెక్ట్ వర్క్ ఏమైంది? మీ క్లయింట్స్ ఏమన్నారు? మీ మేనేజర్ హ్యాపీయా? నేను హ్యాపీ కాదు, నేను పనికిరానంట. రేపటి నుంచి నన్ను పనికి రావద్దన్నారు. అను, కాసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు. చందు, భోజనం. ఒక్క పూట తినకపోతే చామలే. హారా, ఆఫీస్లో చిన్న ఇష్యూ. రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఏమైనా ఉంటే రిఫర్ చేయరా. అలాగే మన ఫ్రెండ్స్ కూడా చెప్పు మామ, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి. 2 years టైం, 15 members టీమ్. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, ఫెయిల్ అయ్యాం. సార్, ఎలాగో 2 ఏళ్ళు కష్టపడ్డాం, ఇంకో 6 months టైం ఇవ్వండి. మన క్లయింట్ నొప్పించే బాధ్యత నాది. గివ్ మీ 1 more ఛాన్స్ ప్లీజ్ సార్, ప్లీజ్. సారీ, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. ఓకే, ఇంకో 6 నెలలు వర్క్ చేశాక కూడా మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతే
తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసి చాలా పొరపాటు చేశాను. ఇంకా ఖర్చు పెడితే తప్పు చేసిన వాడిని అవుతాను. సార్ ప్లీజ్ సార్ 6 months టైం ఇవ్వండి. శాలరీ కూడా తీసుకోకుండా పనిచేస్తాను. బీ ప్రాక్టికల్ చందు. 6 months నువ్వు ఫ్రీగా పనిచేస్తావు. మరి మీ టీం? నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. నమ్మకం అంట నమ్మకం. నిన్ను నమ్మే కదా ఇన్నాళ్ళు వర్క్ చేశాం. ఇక్కడ నమ్మకంతో పాటు డబ్బు కూడా నష్టపోయాం. 1 minute చందు. ఐఎమ్ సారీ టు సే, ఇంత జరిగిన తర్వాత మన మేనేజ్మెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో తెలీదు. బట్ పర్సనల్లీ ఐ సజెస్ట్ యూ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. హాయ్ మామా, నాకు చిన్న హెల్ప్ కావాలరా. మన ప్రాస్పెక్ట్ ఎలా ఉందిరా? క్లయింట్తో మాట్లాడావా? అది వస్తే మన ఫేట్ మారిపోతుందిరా. ఓకేరా? మమ్మల్ని నిలువుగా ముంచేసి హాయిగా నిద్రపోతున్నావు కదరా, సిగ్గులేదు? స్వామి ఏంటిది? నేను చనిపోయానా? నిండు నూరేళ్ల నా జీవితానికి ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగింపు పలికావు? నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నాతో జీవితం పంచుకున్న నా భార్యను చూడు. నేను లేకపోతే తను ఏమైపోదు? నా బిడ్డ, నా కోసం నిత్యం ఎదురు చూసే నా బిడ్డ నేను లేకపోతే ఎలా బతకగలుగుతుంది? నాతో కష్టాలు సుఖాలు పంచుకున్న స్నేహితులు చూడు ఈరోజు ఎంత బాధపడుతున్నారో. నేను లేకపోతే వాళ్ళంతా ఏమైపోతారు? ఎందుకు ఇలా చేశావు? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక తీరుస్తారే, మరి నన్నెందుకు ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయావు? నేను ఇన్నాళ్ళు పని ఒత్తిడిలో పడి భార్యాబిడ్డలకి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాను. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా వాళ్ళకి అందమైన జీవితాన్ని ఇచ్చే మరొక అవకాశాన్ని నాకు ఇవ్వు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నా జీవితాన్ని నాకు ఇవ్వు. నా జీవితాన్ని నాకు ప్రసాదించు స్వామి. స్వామి స్వామి డాడీ లే. ఏమైంది చందు? నిన్న నుంచి అదోలా ఉన్నావు. జీవితం దేవుడు మనకిచ్చిన వరం. దాన్ని అందంగా మలుచుకోవడం మన బాధ్యత. జీవితం బతకడానికి ఒక్కసారి మాత్రమే దొరికే మహత్తరమైన అవకాశం. ఏంటి ఫిలాసఫికల్గా మాట్లాడతానుకుంటున్నావా? సిరిని రెడీ చేయి. పాపను స్కూల్లో దింపి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి అట్నుంచి సూపర్ మార్కెట్కి వెళ్దాం. జీవితం ఒక గమ్యం కాదు, పయనం మాత్రమే. అది మర్చిపోయి ప్రమోషన్ అనో, వ్యాపారం అనో, ప్రాజెక్ట్ వర్క్ అనో, ఈ పయనంలో మన వాళ్ళకు మనమే మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతే 1 more ఛాన్స్ అని అడిగే అవకాశం లేదని రాదని తెలుసుకుంటారని ఆశిస్తూ